హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి అంతర్జాతీయ పేదల దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్ డే. ఇప్పుడు ఎట్లా ఉందంటే సిచ్యువేషను, ధనికులు ఇంకా ధనికులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు అనమాట. దానికి కారణం కూడా ఒక రకంగా రాజకీయ నాయకులు అండ్ మిగతా ధనికులు సంబంధం కావచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంట్రీనే తీసుకోండి, మిగతా కంట్రీస్ ఎందుకు కానీ మన కంట్రీస్లో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవాళ్ళు అంటే పూర్ పీపుల్స్ కంటే ఇంకా పూర్ పీపుల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇప్పటికీ మామూలు చెత్తలు ఉడిచేవాళ్ళు, ఇంకా చెట్ల కింద బతికేవాళ్ళు వీళ్ళందరూ ఎందుకుంటున్నారు? ఇంత డెవలప్ అయినా సరే, డెవలపింగ్లో ఉందంటే ఇంకా ఇండియా ఎందుకంటే ఇందుకేనంట. మిగతా కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాలో ఇంకా దారుణ స్కామ్స్ కావచ్చు, మోసాలు కావచ్చు, లేకపోతే చీటింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. అందుకని మన ఇండియా ఇంకా డెవలపింగ్లో ఉంది. సో పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతున్నారు, రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు మనల్ని మోసాలు చేసి. సో గమనిస్తారని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవరిని చెడ్డ చేయట్లేదు, ఎవరిని మంచిగా చెప్పట్లేదు, ఉన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు పూర్ పీపుల్ ఇంకా పూర్ ఎందుకు అవుతున్నారు మీరు ఆలోచించండి. ఎందుకంటే మామూలుగా పూర్ పీపుల్ కొంచెం రిచ్ అవ్వాలి మనం కనుక డెవలపింగ్లో అవుతే, డెవలప్ అవుతాయి. కానీ పూర్ పీపుల్ పూర్ ఎందుకు అవుతున్నారు? రిచ్ పీపుల్ ఇంకా మామూలుగా వాళ్ళకి ఉన్న దాన్ని దానం చేసి, లేదంటే వాళ్ళకు ఉన్న దాంట్లో అందరికీ జీతాలు ఇచ్చి వాళ్ళు కొంచెం తక్కువ స్థాయిలో ఉండాలి. అంటే లేదా మామూలు ఉండొచ్చు, మరి కోట్లు కూడా దానికి వేసుకుని వాళ్ళని ఏం చేసుకుంటారు చెప్పండి. ఎట్లయితే వచ్చారు భూమి మీద కట్టగా పోతారు, మామూలుగా ఏం లేకుండా వస్తారు, ఏం లేకుండానే పోతారు. ఏం కోట్లు ఉన్నంత మాత్రం ఆడేం పెద్ద బలిసిపోయినోడు కాదు, కోట్లు లేనంత మాత్రం ఆయన బలిసినోడు కాదనమాట. సో నేనేమంటానంటే పూర్ పీపుల్ అంతర్జాతీయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మిగతా కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీ కొంచెం దరిద్రంగా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆఫ్రికా కంట్రీస్ కూడా అంతేనమాట, అక్కడ నాయకులు వాళ్ళని పట్టించుకోరు, అందుకని అట్లా దరిద్రంగా ఉంది. అది కూడా నైజీరియా కావచ్చు, కొన్ని కంట్రీస్ ఉన్నాయి, నమీబియా కావచ్చు, ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికాలో. వీళ్ళు కూడా ఇట్లా ఉంటారు అనమాట, నీగురు అంటారు వాళ్ళ పాపం తిండి తిప్పలు ఉండవు అనమాట. ఇట్లా థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని చెడ్డగా చెప్పలేదు, ఎవరిని మంచిగా చెప్పలేదు, మంచిగా తీసుకుంటానని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.